లోకాన్ని తన జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసి శోకసంద్రాన్ని జ్ఞానానుభవంతో ఈది తత్వజ్ఞుడై ముందుగా వినరవేమ అని తనకు తాను చెప్పుకుని మూఢత్వాన్ని దునుమాడి సత్యాన్ని నిగ్గుతేల్చి నిక్కచ్చిగా నినదించి మనకందించిన పద్య కవీంద్రుడు పరిపూర్ణ యోగీంద్రుడు మన వేమన. యోగి వేమనకు తొలిపొద్దుల మానవాళిని మేల్కొల్పే వేమన పద్యాలకు హృదయంగా శతాధిక వందనములు సమర్పిస్తూ ధన్యవాదములతో మీ రామకృష్ణానంద. భూమి నాదియనిన భూమి పక్కున నవ్వు ధనహీను జూచి ధనము నవ్వు కదన భీతు జూచి కాలుండు నవ్వునో విశ్వదాభిరామ వినురవేమా. ఈ సృష్టి సమస్తం భగవంతునిదే. ఆయన ఇచ్ఛానుసారమే ప్రపంచ గమనం ఉంటుంది. వ్యవహారంలో హక్కులున్నా సత్యానుభవంలో సర్వమూ పరమాత్మమయమే. అజ్ఞానం చేత భూమి నాది అంటే భూమాత నవ్వుతుంది. చివరకందరూ భూమాత ఒడిలో బూడిద కావలసిందే కదా. దానము చేయని లోభిని చూసి ధనం నవ్వుకుంటుంది. స్థిరంగా ఓ చోట నిలువని ధనం అతి చంచలం. రణరంగంలో భయపడిన సైనికుణ్ణి చూసి కాలస్వరూపుడైన యముడు నవ్వుతాడు. కస్తూరి నటు చూడ కాంతి నల్లగనుండు పరిమళించు దాని పరిమళంబు గురువులైన వారి గుణములేలాగురా విశ్వదాభిరామ వినురవేమా. జ్ఞానవంతులైన గురువుల రూపలావణ్యాలు ఎలా ఉన్నా వారి నుండి సుజ్ఞాన సుగంధాలు పరిమళిస్తాయి. కస్తూరి నల్లగా ఉన్నా దాని పరిమళం పరవశింపచేస్తుంది. స్వానుభూతి లేక శాస్త్రవాసనలచే సంశయంబు పోదు సాధకునకు చిత్రదీపమునను చీకటి పోనట్లు విశ్వదాభిరామ వినురవేమా. జ్ఞానానుభూతి లేకుండా శాస్త్రమెంత తెలిసినా శ్లోకాలు స్తోత్రాలు పఠించినా ఆవహించిన అజ్ఞానము సంశయము తొలగవు. దీపపు చిత్రముంటే గదిలోని చీకటి పోదు కదా. చెప్పులోన రాయి చెవిలోన జోరీగా కంటిలోన నలుసు కాలిముల్లో ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమా. చెప్పును చీల్చి గుచ్చుకొని చిన్న మొనదేలిన రాయి చెవి దగ్గర జమ్మని శబ్దం చేసి చికాకు పుట్టించే జోరేగా కంటిలో పడ్డ చిన్న ధూళి నలక ఇంటిలోని పోరు చెప్పనలవి కాదు. అనగ అనగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. జన్మ సంస్కారం వలన సాధన చేస్తే ప్రతిభ మరింతగా రాణిస్తుంది. మొదట చేదుగా అనిపించిన అలవాటు పడితే వేప కూడా చిన్న తీపినిస్తుంది. వ్యాధి కలిగనే వైద్యుని చేతను మందు తినక కాని మానదెప్పుడు చెంత దీపమిడక చీకటి పోవునా విశ్వదాభిరామ
వినురవేమా. దీపం లేకపోతే చీకటి పోదు. ఆ విధంగానే వైద్యుడిచ్చిన మందులు వాడకపోతే రోగం పోదు. జ్ఞానమే భవరోగానికి మందు. జ్ఞాతయైన వాని నేతగా భావించి నీతులెరుగవలయు నియతి కలిగి జ్ఞానులున్న లాభమునునే తెలియక విశ్వదాభిరామ వినురవేమా. జ్ఞానమున్న వ్యక్తిని అనుసరిస్తే ఆనందలాభం చేకూరుతుంది. అతనితో పరిచయమున్నా అతని మాటలు ఆచరించకపోతే నిష్ప్రయోజనమే. చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్కయైన బాధసేయు బలిమిలేమి వేళ పంతముల్ చెల్లవో విశ్వదాభిరామ వినురవేమా. బలహీనపడి కదలని స్థితిలో ఉన్న సింహాన్ని కుక్క కూడా కరుస్తుంది. ఏ విధమైన బలం లేనప్పుడు పంతాలు పౌరుషాలు చెల్లవు. పదుగురాడు మాట పాటి ఐధర చెల్లు ఒకడాడు మాట ఎక్కదెందో ఓరకుండు వాని కూరెల్ల చాలదో విశ్వదాభిరామ వినురవేమా. పది మంది చెప్పిన మాటే మానవ సమాజంలో చెల్లుతుంది. సత్యమైన మాట ఏ ఒక్కరు చెప్పినా అది చెల్లదు. అందుకే నిజం పలకడం కన్నా ఊరుకోవడం మిన్న. వేషభాషలెరిగి కాషాయ వస్త్రముల్ కట్టగానే ముక్తి కలుగబోదు తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమా. అనుభవశూన్యులు కాషాయం కట్టి కమ్మగా పలికిన ఆడంబరమే కాని ఆత్మస్థితి కానరు. తలపులు రహితం కానప్పుడు తలలు బోడులైతే లాభమేమి? అంతరంగమందు అనువుగా శోధించి తలప తలప ముక్తి తనకు కలుగో బాహ్యరంగమందు భాషింప తెలియునా విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మపరిశీలన చేసి సర్వాత్మ భావనతో జీవించడమే ముక్తి. మాటల వలన మోక్షలక్ష్మి ప్రాప్తించదు. ఆది తుదయులేక అనుభవగమ్యమై వేదతుల్యముగను వెలయుచుండు వాదభేదముడిగి వరించు శివయోగి విశ్వదాభిరామ వినురవేమా. వాదభేదాలు లేని జ్ఞానాభ్యాస యోగికి ఆద్యంతములు లేని ఆత్మసంపద తన సొంతమవుతుంది. ఎచటి నుండి వచ్చు ఎచటికి తాబోవు నిద్ర చంద మెరుగ నేర్చనేని అచలమైన యోగి అచ్చట నుండును విశ్వదాభిరామ వినురవేమా.
జ్ఞానంతో మాయా విలాసమునందు ఎరుక కలిగిన వ్యక్తికి అవస్థాతీత అచలానుభవమే తన అనుభవం అవుతుంది. బడుగు నిరుగలేని ప్రాభవం బదియేలా, యోగమిరుగలేని యోగియేలా, వ్యాధి నిరుగలేని వైద్యుడు నేలయా, విశ్వదాభిరామ వినురవేమా. పేదవాని ఆకలి కానని పెద్ద ధనవంతుడైతే ఎవరికి గొప్ప? అహంకార రహిత యోగానుభూతి లేని యోగాభ్యాసమేలా? రోగాన్ని గుర్తించి మందులివ్వని వైద్యుడేలా? వెన్న చేతబట్టి వివరంబు తెలియక, ఘృతము కోరునట్టి అతని భంగి, తాను దైవమయ్యి దైవంబు వెతకును, విశ్వదాభిరామ వినురవేమా. తనలో ఉన్న దైవాన్ని గుర్తించక బాహ్యమందు ఎంత వెదకినా భగవంతుడు అనుభవానికి రాడు. ఎలా అంటే చేతిలో వెన్న ఉంచుకొని నెయ్యి కోసం ప్రయత్నం చేసినట్లుంటుంది. సాధనంబు లేక సమకూరదేదియో, బోధలేని విద్య పొందదిపుడు, పాదుకొల్పి మదిని భావించి చూడరా, విశ్వదాభిరామ వినురవేమా. ప్రయత్నం లేకుండా ఏదీ ఫలించదు, బోధించకుండా ఏ విద్య అబ్బదు, నిలకడ లేకుండా నీరజాక్షుడు లభ్యం కాడు. వ్రతములెన్ని అయిన వట్టి చిక్కులేగాని, ఆత్మ చిక్కుగావనలవి కాదు, ఆత్మ చిక్కుబాపు నతడే పోఘనయోగి, విశ్వదాభిరామ వినురవేమా. ఎన్ని వ్రతాలు చేసినా ఆత్మనెరుగకున్న అజ్ఞానపు చిక్కు వీడదు, చిక్కు విప్పినవాడే చిన్మయ యోగి. అంతరంగమెరుగ హరుడౌను గురుడౌను, అంతరంగమెరుగ ఆర్యుడగును, అంతరంగమెరిగినతడెపో శివయోగి, విశ్వదాభిరామ వినురవేమా. అంతరంగ రంగం నెరిగితే ఆ రంగడే భవుడు, శివుడు, గురుడు. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి ఖరము పాలు, భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. స్వచ్ఛమైన గోవు పాలు గరిటెడైనా చాలు, మనకు ఉపయోగం లేని గాడిద పాలు కడవడైనా అనవసరం. ప్రేమతో పట్టెడన్నం పెట్టినా చాలు, పరమాన్నంతో సమానం. తప్పులెన్ను వారు తండోపతండంబు, ఉర్విజనులకెల్ల ఉండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమా.
ఇతరుల దోషాలెంచక తన తప్పు తెలుసుకొని మసలే మనిషే దార్శనికుడు. కోటి దానమిచ్చి కోపంబు పొందిన పాటిసేయరతని ప్రజలు మెచ్చి సాత్విక గుణముల సజ్జనుండగునయా విశ్వదాభిరామ వినురవేమా. గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసిన కోపము జయించిన వ్యక్తిని ప్రజలు మెచ్చరు. సాత్విక గుణం చేతనే సమాజంలో సజ్జనుడై మెలుగుతాడు, వెలుగుతాడు. ఆకు మీద వ్రాత అందరికీ తెలియను, చేతిలోని వ్రాత చెప్పవచ్చు. తోలు క్రింది వ్రాత దొడ్డవారెరుగును, విశ్వదాభిరామ వినురవేమా. ఆకు మీద వ్రాత, చేతిలోని గీత అందరికీ తెలుస్తుంది. చర్మ శరీరం వెనుకున్న మర్మం పూర్ణజ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. మూలమెవ్వరనుచు ముగ్గురి లోపల మూలమెరుగలేరు మూఢజనులు. మూర్తులెవ్వరైన మూలమే బ్రహ్మము, విశ్వదాభిరామ వినురవేమా. ఈ సమస్త సృష్టికి ఏది కారణమో ఆ కారణాన్ని మన వాళ్ళు బ్రహ్మయని, విష్ణువని, మహేశ్వరుడని అంటారు. కానీ ఈ ముగ్గురిని సృష్టించే మహాశక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తియే శుద్ధ చైతన్యము. అదే మూలానికి మూలము. సతులు సుతులు మాయ, సంసారములు మాయ, ధనము ఘనము మాయ, తనువు మాయ. మాయ తెలియువాడు మహిమీద ధన్యుండు, విశ్వదాభిరామ వినురవేమా. సతులు సుతులు, ధనము, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఏదో ఒకరోజు మాయం కాక తప్పదు. మాయను మాయం చేసే విద్యయే మోక్ష సాధనము. ఈ కీలెరిగిన వాడే ధన్యుడు. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెనె మసలుచుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా, విశ్వదాభిరామ వినురవేమా. అంతరంగమందు అపరాధ బుద్ధి ఉన్నవాడు లోకంలో మంచివాని వలె మసలినప్పటికీ ఇతరులు గుర్తించకపోయినా ఈశ్వరునికి ఎరుకే కదా. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమా. అల్పబుద్ధివాడు మాట్లాడినట్లు సజ్జనుడెప్పుడూ మాట్లాడడు. ఏ విధంగానంటే కంచు మ్రోగినట్లు అత్యంత విలువైన బంగారం శబ్దం చేయదు కదా. ఆశ కన్న దుఃఖమతిశయింపగలేదు, చూపు నిలుపకున్న సుఖము లేదు. మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయా, విశ్వదాభిరామ వినురవేమా.
నెరవేరని ఆశకు మించిన దుఃఖముండదు. సమగ్ర జ్ఞానమెరిగి ఏకాగ్రతతో మెలిగి వెలగటమే ముక్తి. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టనేని బిగియ పట్టవలయో. పట్టి విడుట కన్న పడి చచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమా. లక్ష్య సాధనకు పట్టుదలయే మూలధనం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా. చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా, విశ్వదాభిరామ వినురవేమా. సంస్కార శుద్ధి లేని ఆచార వ్యవహారాలు అపరిశుభ్రమైన పాత్రల్లో వంటకాల వంటివి. కుళ్ళు కుత్సితం నిండిన మనసుతో ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా నిష్ఫలమో నిష్ప్రయోజనమని గొంతెత్తి ఘోషించాడు మన వేమన. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా. చదువ పద్యమరయ చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. రాళ్ళు రంగురాళ్ళు ఎన్నున్నా అత్యంత విలువైన ఇంద్రనీలమొక్కటి చాలు. హృదయాన్ని రసానందంతో రంజింపచేసే ఒక్క పద్యం చాలు. ఆటవిలది పద్యాల్లో ఆధ్యాత్మిక సుధను నింపి పండిత పామరులను పరవశింపజేసే వేమన పద్యాలటువంటివి. నిన్ను జూచెనేని నిండును తత్వంబు, తనను జూచెనేని తగులు మాయ. ఏ విధముగ జనుడు ఎరుగును నిన్ను తనను, విశ్వదాభిరామ వినురవేమా. సర్వము పరమాత్మమయమని ఎరుక కలిగినప్పుడు అజ్ఞానమనే మాయ మనసును తాకదు. నేనే అనే కర్తృత్వ భావన కలిగినప్పుడు మాయలో పడి సంసార యాతనలు చుట్టుముట్టి బంధిస్తాయి. తనను పరమాత్మను ఎరిగి జీవించాలంటే జ్ఞానమనే ఎరుక ప్రధానం. ఎరుకలేనివాడు ఏమేమి చదివినా, చదివినంతసేపే సద్గునియగు. కదసి తామరందు కప్ప కూర్చున్నట్లో, విశ్వదాభిరామ వినురవేమా. వివేకం లేనివాడు ఎన్ని గ్రంథాలు చదివినా చదివినంతసేపే సుగుణవంతునిలా ఉంటాడు. ఎలా అంటే, తామరాకు మీద కాసేపు మౌనంగా కూర్చున్న కప్ప యోగిలా కనిపిస్తుంది. సద్గుణము యోగము అనేవి జీవిత పర్యంతమూ ఉండాలి. ఎవ్వరి గుణములను ఏమన్న మానవు, చక్కజేయరాదు కుక్కతోక. సిద్ధ పురుషుడైన బుద్ధి మార్చగలేడు, విశ్వదాభిరామ వినురవేమా. వంకగా ఉన్న కుక్క తోకను వెదురు బద్దలతో కట్టి కొన్నాళ్ళుంచి విప్పితే తోక తిన్నగా మారదు. పుట్టుకతో వచ్చే కొన్ని గుణాలు జ్ఞానసిద్ధులు కూడా ఉపదేశించి మార్చలేరు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు,
చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా. విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు కర్పూరం రంగు ఒకటిగా ఉన్నా వాటి లక్షణం వేరు. ఉప్పు కరిగి కూరకు రుచినిస్తుంది, కర్పూరం తరిగి హారతి అయి వెలుగునిస్తుంది. ఆ విధంగానే మనుషులంతా ఒకేలా కనిపించిన ప్రవర్తనలో భేదముంటుంది. గుణవంతుడు మనీషిగా లోకంచే కీర్తించబడతాడు, గుణహీనుడు తిరస్కరింపబడతాడు. కళ్ళ నిజము రెండు కరకంఠుడెరుగునో, నీరు పల్ల మెరుగు నిజముగాను. తనయుల గుణములను తల్లిదండ్రులెరుగునో, విశ్వదాభిరామ వినురవేమా. పిల్లల లక్షణాలు తల్లిదండ్రులకు ఎరుక. మనం అబద్ధం చెప్పినా నిజం చెప్పినా ఎదుటి మనిషి గుర్తించకపోవచ్చు గాని ఎదలోని ఈశ్వరునికి తెలుసు కదా. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు. కొండ అద్దమందు కొంచెమయ్యుండదా, విశ్వదాభిరామ వినురవేమా. అనుకూలత లేని చోట, మాట చెల్లని చోట ప్రజ్ఞాని యొక్క ప్రతిభా విశేషాలు రాణించవు. పెద్ద కొండైన చేతి అద్దమందు చిన్నదిగా కనిపిస్తుంది. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచో. కుచితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమా. వేరుపురుగు తల్లి వేరును కొరికి వృక్షాన్ని, చీడపురుగు చెట్టును చంపేస్తాయి. చెడ్డవాడు మంచివాణ్ణి చేరి చెడగొడతాడు. జీవిపోక ముందే జీవ వస్తువులిచ్చి, జీవి నిలుపవలయు జీవనముగా. జీవి తొలగు వెనుక జీవ వస్తువులేలా, విశ్వదాభిరామ వినురవేమా. మనిషి బ్రతికి ఉన్నప్పుడే సేవ చేసి సంతోషపెట్టాలి. పోయిన వాళ్ళ పేర పాయసాన్నాలు పెడితే ప్రయోజనమేముంటుందని ప్రశ్నించాడు వేమన. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత, చిక్కెనేని కీడు చేయరాదు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమా. శత్రువు చేత చిక్కినప్పుడు తిరిగి దండెత్తకుండా శిక్షించి గట్టిగా బుద్ధి చెప్పి ప్రాణాలతో విడిచిపెట్టడమే గొప్ప మేలంటాడు వేమన. శత్రువులను చంపుకుంటూ పోతే మానవ సమాజమే మిగలదు కదా. నీటిలోన మొసలి నెగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును. స్థాన బలిమి కాని తన బల్మి కాదయా, విశ్వదాభిరామ వినురవేమా. మొసలి నీటిలో ఉన్నప్పుడు మదపటేనుగునైనా పట్టి బంధిస్తుంది. ఒకవేళ ఒడ్డున ఉంటే కుక్క మొసలిని కరిచి బాధిస్తుంది. ఒక్కొక్క జీవికి తన బలం కన్నా స్థానబలం ప్రధానమైనది.
కులములోన ఒకడు గుణవంతుడుండినా కులము వెలయువాని గుణము చేత వెలయవనములోన మలయ జంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. గుణవంతుని వలన కులానికి వెలుగొస్తుంది. చందన వృక్షం వలన వనానికే సుగంధ శోభ చేకూరుతుంది. ఎరుగువాని తెలుప ఎవ్వడైనను చాలు, ఒరుల వశము కాదు ఓగు తెల్ప. ఏటి వంక తీర్ప ఎవ్వరి తరమయా, విశ్వదాభిరామ వినురవేమా. వివేకవంతుడు ఏది చెప్పినా గ్రహిస్తాడు. ఏటి వంక తీర్చడం ఎంత కష్టమో వివేకం లేని వాణ్ణి ఒప్పించడం అంతకన్నా కష్టం. గంగ పారుచుండు కదలని గతితోడా, మురికి కాల్వ పారు మ్రోతతోడా. దాత ఓర్చునట్ల ధముడోర్వగాలేడు, విశ్వదాభిరామ వినురవేమా. నిండుగా పారే గంగా ప్రవాహ కదలిక నిదానంగా ఉంటుంది. చిన్న కాలువ గోల చేస్తూ ప్రవహిస్తుంది. సజ్జనుడు ఓర్చుకున్నట్లు అధముడు ఓర్చుకోలేడు. కాని వాని చేత కాసు వేసములిచ్చి వెంట తిరుగుటెల్ల వెర్రితనము. పిల్లి పట్ట కోడి పిలిచిన పలుకునా, విశ్వదాభిరామ వినురవేమా. అసమర్థునికి ధనమిచ్చిన వాని వల్ల ఏ కార్యమూ నెరవేరదు. ఇదెలా ఉందంటే పిల్లిని పట్టడం కోసం కోడిని సాయం అడిగినట్లుంటుంది. చమురు గలుగు దివ్య చక్కగా వెలుగును, చమురు లేని దివ్య సమసిపోవు. తనువు తీరనేని తలపు తోడనే తీరు, విశ్వదాభిరామ వినురవేమా. నూనె ఉన్నప్పుడే దీపం వెలుగుతుంది. గుండె దీపం కొండెక్కినప్పుడు శరీరంతో పాటు మనిషి మాటలు, తలపులు ఈ లోకాన కనుమరుగవుతాయి. భూపతి కృప నమ్మి భూమి చెరచువాడు, ప్రజల ఉసురు తగిలి పొడును పెదపా. ఎగరవేయ బంతి ఎందాక నిల్చురా, విశ్వదాభిరామ వినురవేమా. నాయకుని అండతో ప్రజాధనాన్ని అపహరిస్తాడు స్వార్థపరుడు. పైకెగరేసిన బంతి క్రింద పడినట్లు ఏదో ఒకరోజు పాప పరిహారం అనుభవించక తప్పదు. ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు, కాల్చి అతుకవచ్చు కమ్మరీడు. మనసు విరిగెనేని మరి ఎంత అతుకునా, విశ్వదాభిరామ వినురవేమా. విరిగిన ఇనుప ముక్కలను తన సమర్థతతో కమ్మరి కాల్చి అతుకుతాడు. మనిషి చేసే చేటు వలన గాయపడి విరిగిన మనసును అతకటం చాలా కష్టం.
నీటిలోని చేప నిర్మాంసమాశకు గాలమందు చిక్కి కూలినట్లు ఆశ చేత మనుజుడా రీతి చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమా. ఎర్రమాంసం కోసం చేప జాలరి గాలానికి చిక్కినట్లు ఆశ చేత మనిషి మాయాజాలానికి చిక్కి దుఃఖితుడవుతాడు. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాడి మదిని బింకమేలాగురా విశ్వదాభిరామ వినురవేమా. మేడిపండు మేని సొగసు, పిరికివాని ప్రగల్భాలు చూడటానికి ఒకేలా ఉంటాయి. సమస్య ఎదురైనప్పుడు ప్రగల్భాలు పలికే పిరికివాని డొల్లతనం తేటతెల్లమవుతుంది. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబో కొంచెమైన అదియు కొదువ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమా. నిర్మల మనస్సుతో ఏ చిన్న సహాయం చేసినా అది గొప్ప పుణ్యమే. ఏ విధంగా అంటే అంత గొప్పగా విస్తరించిన మర్రి వృక్ష విత్తనం అతి చిన్నదే కదా. మనమిచ్చేది స్వల్పమైన, ఇచ్చే మనస్సు స్వచ్ఛంగా ఉండాలి.